హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు 22,000 కోట్ల పెండింగ్ బకాయిల చెల్లింపులపై మరో సంచలనం. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరి ఏడాది పూర్తయినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు మాత్రం అడుగు ముందుకు పడలేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక హామీలు నెరవేర్చకపోవడం, సుమారు 22,000 కోట్ల బకాయిలను చెల్లించడంలో ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యంపై ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి, ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం తమ సమస్యలపై ఇదే వైఖరిని కొనసాగిస్తే ఉద్యమ కార్యాచరణకు దిగడం తప్ప మరో మార్గమే లేదని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ప్రధానంగా నెరవేరని హామీలు, పెండింగ్ సమస్యలు చూసుకున్నట్లయితే మొదటిది ఆర్థిక బకాయిల ఊబి. ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సిన వివిధ రకాల బకాయిలు కొండలా పేరుకుపోయాయి. డిఏ బకాయిలు, పీఆర్సీ బకాయిలు, సరెండర్ లీవ్‌ల చెల్లింపులు, ఇతర బిల్లులతో కలిపి మొత్తం 22,000 కోట్లకు చేరింది. వీటిపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయకపోవడం ఉద్యోగుల ఆగ్రహానికి కారణమవుతోంది. కొత్త వేతన సంఘం పీఆర్సీపై ఉదాసీనత. ప్రతి 5 ఏళ్లకోసారి ఉద్యోగుల వేతనాలను సవరించడానికి పీఆర్సీ నియమించడం ఆనవాయితీ. అయితే గత పీఆర్సీ కమిషనర్ రాజీనామా చేసి ఏడాది గడిచినా ప్రభుత్వం ఇంతవరకు కొత్త పీఆర్సీ కమిషన్‌ను నియమించనే లేదు. కనీసం మధ్యంతర భృతి, ఐఆర్ ప్రకటించాలన్న డిమాండ్‌ను కూడా పట్టించుకోవటం లేదు. ఇది ప్రభుత్వ ఉదాసీనతకు నిలువుటద్దం పడుతోందని ఉద్యోగులు విమర్శిస్తున్నారు. సిపిఎస్ రద్దు, జీపీఎస్ సమీక్ష. ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక హామీ అయినటువంటి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ రద్దుపై ప్రభుత్వం మౌనం వహిస్తోంది. దీనికి ప్రత్యామ్నాయంగా గత ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ జీపీఎస్‌ను సమీక్షించడానికి వెంటనే ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నాలుగోది ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతలు వేతనాలు. ఔట్‌సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలను క్రమబద్ధీకరిస్తామని, అంటే రెగ్యులర్ చేస్తామని, సమాన పనికి సమాన వేతనం ఇస్తామని ఇచ్చిన హామీలు కూడా మాటలుగా అయితే మిగిలిపోయాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర కీలక డిమాండ్స్ సకాలంలో జీతాలు, పెన్షన్లు. ప్రతి నెల 1వ తేదీన జీతాలు, పెన్షన్లు చెల్లించడంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించాలి. ప్రమోషన్లు. అర్హులైన ఉద్యోగులకు సకాలంలో ప్రమోషన్లు కల్పించాలి. పెన్షనర్ల కోసం ప్రత్యేక కార్పొరేషన్. పెన్షనర్ల సమస్యల సత్వర పరిష్కారం కోసం ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్ల గౌరవ వేతనం. స్వచ్ఛంద సేవల గౌరవ వేతనాన్ని 5,000 నుంచి 10,000కు పెంచుతామని చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి. ఉద్యమ సంకేతాలు. ప్రభుత్వానికి హెచ్చరిక. తమ న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం యొక్క నిరంతర మౌనం ఉద్యోగుల సహనాన్ని పరీక్షిస్తోంది. సమస్యల తీవ్రతను ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి చర్చలకు పిలవాలని, లేని పక్షంలో ప్రభుత్వం కార్యాచరణకు దిగుతామని ఉద్యోగ సంఘాల నాయకులు స్పష్టం చేస్తున్నారు. తక్షణ డిమాండ్. ప్రభుత్వంపై విశ్వాసం కలిగించే చర్యగా పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ మరియు ఐఆర్ బకాయిలలో కనీసం 4 నెలల బకాయిలనైనా తక్షణమే విడుదల చేయాలని అయితే ఉద్యోగులు కోరుతున్నారు. ఇది ఉద్యోగులకు కొంత ఆర్థిక ఉపశమనం కలిగించడంతో పాటుగా సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని నిరూపిస్తుంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి పెండింగ్ సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రంలో మరో ఉద్యమ వాతావరణం ఏర్పడటం ఖాయం అని కనిపిస్తోంది.